1977లో అక్కినేని రెండవ చిత్రంగా ఆలు మగలు విడుదలయ్యింది. హిట్ పేర్ అక్కినేని వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అక్కినేని వియ్యంకుడు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత సుబ్బారావు నిర్మించారు. ఈ సినిమాకు తాతినేని రామారావు దర్శకుడు. అక్కినేనికి పలు విజయవంతమైన చిత్రాలను అందించిన సంస్థ కావడంతో ఆలు మగలు సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. అవి దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు రామారావు, నిర్మాత సుబ్బారావు. భార్యాభర్తల మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు వచ్చినా సర్దుకుపోవాలి తప్ప పంతాలకు పట్టింపులకు పోయి సంసారాన్ని నాశనం చేసుకోకూడదు అని చెప్పే కథాంశంతో ఆలు మగలు చిత్రం రూపుదిద్దుకుంది. చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ విడిపోతున్న ఈనాటి యువతీ యువకులు తప్పకుండా చూడాల్సిన చిత్రం ఆలు మగలు. ఈ సినిమాలో అక్కినేని వాణిశ్రీ పాత్రలు యవ్వనంతో మొదలై వృద్ధాప్యం వరకు కొనసాగడం ఒక విశేషం. 1977 మార్చి 17న ఆలు మగలు చిత్రం 32 కేంద్రాల్లో 42 థియేటర్లలో విడుదలయ్యి విజయఢంకా మ్రోగించింది. 23 కేంద్రాలకు పైగా 50 రోజులు, 13 కేంద్రాల్లో 100 రోజులు డైరెక్ట్గా ఆడింది. 2 కేంద్రాల్లో షిఫ్టుల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది.